0 minutes దగ్గర temperature theta is equals to 100 degrees. And what is theta naught? Theta naught equals to, and given temperature of surrounding medium temperature ఎంత తీసుకున్నాం? theta naught is equals to 25 degrees centigrade. చెక్ చేసుకో. theta naught equals to 25 degrees centigrade. ఇది ఓకే. సో 25 degrees centigrade తీసుకొని ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఒకట్లో సబ్స్టిట్యూట్ చేస్తా. సబ్స్టిట్యూట్ all these values in equation 1. వినిపిస్తుందా? చాట్ అన్నా పెట్టు. వినిపించట్లేదా? వినిపిస్తుంది అన్న. రైట్. ఓకే, ఇవన్నీ కూడా ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? log of theta. what is the theta value? 100 minus ఇదే కదా theta naught ఎంత? 25 degrees centigrade. So 25 is equals to minus k into, what is the t value? 0 minutes. 0 plus c. 0 into k అంటే 0. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ? లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? log of 75 is equals to 0 plus c అంటే c మిగిలిపోతుంది. సో c వాల్యూ ఎంత వచ్చింది? log 75 వచ్చింది. దీన్ని ఒకట్లో సబ్స్టిట్యూట్ చేస్తా. replace c value in equation 1. equation 1 ఏంటిది? ఇది కదా. ఓకే, log of theta minus theta naught వాల్యూ ప్లేస్లో కూడా సబ్స్టిట్యూట్ చేసేస్తా 25. ఓకే, log of theta minus theta naught అంటే 25 is equals to minus kt plus c. c అంటే log 75. ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ 2 అనుకుంటా. నేను ఫస్ట్ ఈక్వేషన్ మర్చిపోతా. ఇంకా బాక్స్లో పెట్టిన అన్ని ఇంపార్టెంట్, గుర్తుంచుకోమని కాదు. ఫస్ట్ బాక్స్లో పెట్టిన ఫార్ములా ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఈ ఒక్క ఫార్ములా ఈక్వేషన్ 1 ఫార్ములాని బేస్ చేసుకొని ఇవన్నీ వస్తాయి. సరే, మీ అమ్మ మిల్క్ ఇచ్చినప్పుడు 100 degrees centigrade. దాన్ని ఎంతసేపు వెయిట్ చేసావు చల్లారడానికి? 2 minutes వెయిట్ చేసావు. 2 minutes వెయిట్ చేస్తే ఎంత టెంపరేచర్కి వచ్చింది? 80 degreesకి వచ్చింది. ఇది గుర్తుంచుకో, ఇది యూజ్ చేస్తాం. సో ఆల్సో గివెన్ theta equals to 80 degrees centigrade at t equals to 2 minutes. ఈ వాల్యూస్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? log of theta. what is the theta value? 80 degrees centigrade. theta value is 80 degrees centigrade. 80 minus 25 అంతే ఉంది is equals to minus k into, what is the t value? 2 minutes. So 2 plus log 75. ఈ log 75 అనేది కాన్స్టెంట్ వాల్యూ కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొస్తా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తెస్తే ఏమవుతుంది? మైనస్ log 75 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు minus 2k అవుతుంది రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఇంకేముంది? log 80 minus 25. 80లో నుంచి 25 తీసేస్తే 55. log 55. ఓకే, సో మీకు ఇంటర్మీడియట్లో ఒక ఫార్ములా ఉంది. ద ఫార్ములా ఈస్ log a by b equals to log a minus log b. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నదాన్ని ఏమని రాయొచ్చు? ఇక్కడ log of 55/75 అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు minus 2k రాస్తాం. ఇప్పుడు k ప్లేస్లో దీని నుంచి k ఏమని రాయొచ్చు? ఇది -2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమొస్తుంది? -1/2 ఇంటూ
లాగ్ ఆఫ్ 55/75 అవుతుంది. సో ఇది బ్రాకెట్స్ పెట్టా, ఇది కే వాల్యూ. ఇప్పుడు ఈ కే వాల్యూ ఏం చేస్తానంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఈక్వేషన్ 1ని గుర్తుంచుకోమని చెప్పా. బట్టి కొట్టు. థీటా వాల్యూ ఇచ్చారు 100 ఇచ్చారు, టీ వాల్యూ ఇచ్చారు 0 minutes, థీటా నాట్ వచ్చారు 25 degrees. ఈ థీటా టీ థీటా నాట్ వాల్యూస్ని 1లో సబ్స్టిట్యూట్ చేసా, మనకి సి వాల్యూ వచ్చింది. సి వాల్యూని ఏం చేసా, మరలా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసేసా. రీప్లేస్ సి వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సి ప్లేస్లో లాగ్ 75 పెట్టేశాము, ఇట్లా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్లో సెకండ్ కండిషన్స్ యూజ్ చేశా. అంటే 2 minutes వెయిట్ చేసినప్పుడు 80 degrees సెంటిగ్రేడ్ వచ్చింది కదా. ఈ థీటా ఈజ్ ఈక్వల్స్ 80 degrees సెంటిగ్రేడ్ ఎట్ టీ ఈక్వల్స్ టు 2 minutes. ఈ వాల్యూస్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేశా. సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది, కే వస్తుంది. కే తీసుకుపోయి ఎందులో రీప్లేస్ చేయాలి, ఈక్వేషన్ 2లోనే రీప్లేస్ చేయాలి. రీప్లేస్ కే వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. రీప్లేస్ కే వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. Replace k value in equation 2. ఈక్వేషన్ 2లో రీప్లేస్ చేస్తే మనకు వచ్చేసి లాగ్ ఆఫ్ థీటా మైనస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కే. కే వాల్యూ వచ్చేసి -1/2. ఆల్రెడీ మైనస్ ఉంది, సో ఇది ప్లస్ అవుతుంది. 1/2 ఇంటూ ఆల్రెడీ టీ కూడా ఉంది కదా, ప్లస్ టీ ఇంటూ 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ 55/75 ప్లస్ లాగ్ 75. ఇది సి వాల్యూ. ఓకే, దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసేయడానికి సరే ఇట్లా ఉంచినా పర్వాలేదు, ఇలా ఉంచినా పర్వాలేదు. ఓకే, దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటా, ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తామంటే మరలా పైకి వెళ్తాం. మనం ఒక చిన్న టేబుల్లా ఫామ్ చేసాం. ఇప్పుడు ఇందులో 100 తీసుకున్నాము, 0 తీసుకున్నాము, మనకి సి వాల్యూ వచ్చింది. థీటా వాల్యూ 80 తీసుకున్నాము, టీ వాల్యూ 2 తీసుకున్నాము, మనకి కే వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టీ వాల్యూ కావాలి. ఎంతసేపు మనం వెయిట్ చేయాలి 50 degreesకి రెడ్యూస్ అవ్వడానికి. ఓకే, సో ఈ టీ వాల్యూ మనకు తెలియదు, థీటా వాల్యూ తెలుసు. సో థీటా వాల్యూ 50 degreesని సబ్స్టిట్యూట్ చేస్తా ఇందులో, అప్పుడు మనకి టీ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ నెంబర్ 3లో ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి, థీటా ఉంది, టీ ఉంది. సో నేను నీకు రెడ్ కలర్లో మెన్షన్ చేస్తా. ఇక్కడ థీటా ఉంది, ఓకే, ఇక్కడ టీ ఉంది. ఈ రెండిట్లో ఒక వేరియబుల్ ఇస్తే ఇంకో వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఇచ్చిన వేరియబుల్ తీసుకుంటున్నా. నా గివెన్ theta equals to 50 degrees centigrade at t equals to టైం తెలుసా మనకి, తెలియదు. టైం t equals to క్వశ్చన్ మార్క్, అట్లానే ఉంచుతా నేను. సో సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. ఇవన్నీ కూడా ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తా. ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 వచ్చేసి ఏంటిది, థీటా. వాట్ ఇస్ ద థీటా వాల్యూ, 50 degrees. సో 50 minus 25 ఈజ్ ఈక్వల్స్ టు టీ వాల్యూ. టీ వాల్యూ ఎంత మనకు తెలియదు, టీ అట్లానే ఉంచారు. టీ ఇంటూ 1/2 టో టీ/2 లాగ్ ఆఫ్ 55/75 ప్లస్ లాగ్ 75. ఈ లాగ్ 75ని లెఫ్ట్కి తీసుకొస్తా. లెఫ్ట్కి తీసుకొస్తే మైనస్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఏముంది మనకు ఆల్రెడీ, లాగ్ 50 minus 25. 50 minus 25 is 25 minus log 75. ఆ రైట్ సైడ్లో ఉన్న log 75 లెఫ్ట్కి తీసుకొస్తాను. సో ఇట్ విల్ బికమ్ మైనస్ log 75. మైనస్ log 75 is equals to t/2 into log of 55/75. నీ దగ్గర సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉంటే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ తీసుకో, క్యాలిక్యులేట్ చేయాలి వాల్యూ. సో ఇక్కడ మనకి log a minus log b ఫామ్లో ఉంది. వాట్ ఈస్ ద log a minus log b ఫార్ములా, log a/b. సో we will get here log a. What is a value, 25/b. b is nothing but 75 is equals to
t by 2 into log of 55/75 ఇది. కానీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టీ మాత్రం ఉంచుతాను, తతిమది మొత్తం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాను. సో మొత్తం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే లాగ్ ఆఫ్ 25/75 హోల్ బై 1/2 మొత్తం ఇటువైపు వచ్చేస్తే ఏమవుతుందంటే 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ 55/75 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు టీ. అంటే టీ ఈక్వల్స్ టు ఈ 1/1/2గా ఉంది కదా, ఇది పైకి వస్తే 2 అవుతుంది. 2 ఇంటూ లాగ్ ఆఫ్ 25/75 ఇది 75 హోల్ బై లాగ్ ఆఫ్ 55/75 ఇది. ఇప్పుడు నీ దగ్గర సైంటిఫిక్ క్యాల్కులేటర్ ఉంటే అది యూస్ చేసి దీని వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయి. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఐడియా ఉందా నీకు? సైంటిఫిక్ క్యాల్కులేటర్ ఫైండ్ అవుట్ చేయి, సైంటిఫిక్ క్యాల్కులేటర్ యూజ్ చేసి. నేను ఉంటాను లైన్, నో ప్రాబ్లం. అన్న 2 log 25/75 కి 0.037 వచ్చిందన్న. మొత్తం వాల్యూ చెప్పు నాకు. -0.2846 అన్న. కాదు, నీకు ఆన్సర్ వచ్చేసి నేను నీకు ఒక చిన్న పిక్ పెడతా, చూసుకో. తర్వాత నీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 7.08 వస్తుంది, 0.84. ఇది ఆన్సర్. ఈ పీడిఎఫ్ ఫైల్ కూడా నీకు పెడతాను, చెక్ చేసుకో. తర్వాత 7.084 వస్తుంది. ఓకే, ఈ వాల్యూ వచ్చేసి నేను ఏదో టెక్స్ట్ బుక్లో ప్రాబ్లం కాదు, జనరల్ ప్రాబ్లం చెప్పింది. అంటే మార్నింగే మీ అమ్మ ఇచ్చిన పాలు, లేకపోతే 100 డిగ్రీ సెంటిగ్రేడ్తో ఇచ్చిన పాలు 50 డిగ్రీస్కి సెంటిగ్రేడ్కి రెడ్యూస్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? 7 minutes పడుతుంది. అంటే నువ్వు 7 minutes వెయిట్ చేయాలి. ఎప్పుడు 25 degrees ఉన్నప్పుడు. ఇంకా ఫాస్ట్గా చేయాలంటే దాన్ని తీసుకొని నీళ్ళలో కొంచెం డిప్ చేసి ఇట్లాగా తిప్పుతావు, అయిపోయా. ఇది జనరల్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నీ టెక్స్ట్ బుక్లో ఏదన్నా ఒక ప్రాబ్లం తీసుకొని చదువు, దాన్ని ఎట్లా చేయాలో చెప్తాను. నీ టెక్స్ట్ బుక్లో ఒక ప్రాబ్లం తీసుకొని చదువు, ఎలా చేయాలో చెప్తాను. Body is originally at 80 degrees centigrade. ఓకే, చదువు. వినిపిస్తుందా? వినిపిస్తుంది. The body is originally at 80 degrees centigrade. Okay. It cools down to 60 degrees centigrade in 20 minutes. Okay. If the temperature of the air is 40 degrees centigrade, find the temperature of the after 40 minutes. After 40 minutes. Okay. So
ఇక్కడ ఏమంటున్నాడు అంటే నువ్వు ఒక ఫస్ట్ స్టెప్ ఏమిచ్చాడు అంటే ఇనీషియల్లీ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఈస్ 80 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇనీషియల్లీ అంటే మీ అమ్మ పాలు తెచ్చినప్పుడు 0 కదా, 0 మినిట్స్ కదా. సో 0 మినిట్స్ నేను స్క్రీన్ మీద రైట్ సైడ్లో రాస్తున్నా. 0 మినిట్స్ దగ్గర ఎంత డిగ్రీస్ ఉంది? 80 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఈ 80 డిగ్రీస్ ఎంతగా రెడ్యూస్ చేస్తున్నారు? 20 మినిట్స్లో ఎంతగా రెడ్యూస్ అవుతుంది? 20 మినిట్స్లో ఎంతగా రెడ్యూస్ అవుతుంది? 20 ఎంత రెడ్యూస్ అవుతుంది? 60 degrees. 60 degrees. 60 డిగ్రీస్కి రెడ్యూస్ అవుతుంది. సో 60 డిగ్రీస్ సెంటిగ్రేడ్కి రెడ్యూస్ అయింది. ఓకే, నువ్వు ఏం కావాలి? నీకు 40 మినిట్స్ అప్పుడు టెంపరేచర్ ఎంత కావాలి, అంతేనా? వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఆఫ్టర్ 40 మినిట్స్? తీటా వాల్యూ కావాలి మనకి. టీ వాల్యూ తెలుసు. నేను నీకేం చెప్పాను? టీ వాల్యూ కావాలి, తీటా వాల్యూ చెప్పా ఇచ్చిన ప్రాబ్లంలో. అదేవిధంగా నీకు ఇక్కడ లాస్ట్కి వచ్చినాక ఒక పాయింట్ చెప్పాను, మెన్షన్ చేశా ఇక్కడ కలర్తో చేంజ్, రెడ్ కలర్తో. ఈక్వేషన్ 3 ఎలా ఉంది? ఈక్వేషన్ 3 వచ్చేసి 2 వేరియబుల్సే ఉన్నాయి. తీటా ఉంది, టీ ఉంది. సో నీకు తీటా తెలిస్తే టీ కనుక్కోవచ్చు, టీ తెలిస్తే తీటా కనుక్కోవచ్చు, అంతే కదా. మనకి నేను డిస్కస్ చేసిన ప్రాబ్లంలో తీటా ఇచ్చారు, సో టీ కనుక్కున్నావు. ఇప్పుడు నీ టెక్స్ట్ బుక్లో టీ ఇచ్చారు 40 మినిట్స్, తీటా వాల్యూ కావాలి, కనుక్కోవచ్చా లేదా? కనుక్కోవచ్చు. కాకపోతే సరౌండింగ్ టెంపరేచర్ ఏమని ఇచ్చారు? కెప్ట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని ఇచ్చి ఉంటారు. చూడు, ఇంకా ప్రాబ్లం ఇంతేనా, ఇంకా ఉందా? చదువు. అంతేనా? If the temperature of the air is 40 degrees centigrade. టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ ఈస్ 40 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అంటున్నాడు. టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ అంటే సరౌండింగ్ మీడియం టెంపరేచర్. సో తీటా నాట్ ఇచ్చినట్టు. సో నీకు తీటా నాట్ ఇచ్చాడు, 2 కండిషన్స్ ఇచ్చాడు, అండ్ థర్డ్ స్టేజ్లో ఏమవుతుంది అనేది నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి, అంతే. ఇదే క్వశ్చన్ని ఇంకోలా కూడా ఇస్తారు, ఇట్లా ఇచ్చేసి అండ్ ఆల్సో చెక్ 40 డిగ్రీస్, అదర్వైజ్ ఎట్ వాట్ టైమ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ విల్ బి 30 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అంటాడు. అంటే 2 క్వశ్చన్లు ఇస్తాడు. సో ఇప్పుడు ఈక్వేషన్ 3 ఉందా మనకి, లాస్ట్లో వచ్చింది. ఈక్వేషన్ 3లో 40 మినిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే తీటా వాల్యూ వస్తుంది. బెటర్ ఐ యూస్ అనోటేషన్. ఓకే, 40 మినిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే తీటా వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఇంకొక కేసు తీసుకో, ఈక్వేషన్ 3లోనే తీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చెయ్యి, మనకి టీ వాల్యూ వస్తుంది. ఓకే, ఇది ప్రొసీజర్. ఇది మొత్తం థియరీ అని చెప్పాము మొన్న, కానీ ఈ థియరీ చాలా ఈజీ, చాలా సింపుల్ కూడా. క్లియరా? అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే అన్న, అర్థమైంది కదా? అర్థమైందన్న. రైట్, సరే. ఇంకొక మెథడ్ చెప్తా. ఇంకొక మెథడ్ ఏంటి అంటే, మీ ఇంట్లో ఓడోనిల్ యూజ్ చేస్తారా, యూజ్ చేయరా? ఓడోనిల్, ఓడోనిల్, నాఫ్థలిన్ బాల్స్. అస్సలు లేదన్న. కర్పూరం వాడతారా? కర్పూరం, క్యాంఫర్. కర్పూరం వాడతారు కదా? సరే, కర్పూరము నువ్వు ఏం చేస్తావంటే ఈరోజు ఒక బిళ్ళ తీసుకో, కర్పూరం బిళ్ళ తీసుకొని మీ దేవుడి మందిరంలోనే ఓ పక్కన పెట్టు, ఓపెన్గా పెట్టు. రూమ్లో డబ్బాలో ఉంటాయి కదా, డబ్బాలో పెట్టకుండా ఓపెన్లో పెట్టు. అది రేపు ఏమవుతుందో చూడు, ఎల్లుండి ఏమవుతుందో చూడు. ఏమవుతుంది అంటే అది కరిగిపోతూ ఉంటుంది, ఆవిరైపోతూ ఉంటుంది కర్పూరం. ఓకేనా? కర్పూరం బిళ్ళ ఈరోజు ఒక బిళ్ళ పెట్టావు అంటే ఈరోజు సాయంత్రం కల్లా లేకపోతే రేపు పొద్దున కల్లా అది కొంచెం సైజ్ తగ్గిపోయింది. ఎవరు వచ్చి తిన్నారు? ఎవరు వచ్చి తినరు. దానికి కెమికల్ రియాక్షన్ వల్ల క్యాంఫర్ అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. అదే మనకి యూజ్ చేసే ఓడోనిల్, రూమ్ ఫ్రెషనర్స్లో యూజ్ చేసేది కూడా. ఓకే, సో క్యాంఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఏ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏందనేది తర్వాత చెప్తా. సరే, ఇక్కడ క్యాంఫర్ యొక్క వెయిట్ తగ్గుతుందా, పెరుగుతుందా? తగ్గుతుంది. సో ఇట్ విల్ కమ్స్ అండర్ లా ఆఫ్ న్యాచురల్ డికే. లా ఆఫ్ న్యాచురల్ డికే. ఓకే, సరే. నువ్వు మీ ఇంట్లో పెరుగు తోడు పెడతారు కదా,
పెరుగు తోడేస్తారు కదా, కర్డ్. సో డికేకి రిలేట్గా నేను చెప్పిన ఎగ్జాంపుల్ క్యాంఫర్. ఓకే, పెరుగు తోడు పెడతారు కదా, ఆ కర్డ్ వచ్చేసి ఎట్లాగా, ఎవరైనా తెచ్చి కర్డ్ పెడతారా? మూత పెట్టేస్తే కర్డ్ అయిపోతాయా పాలు? ఎట్లా అవుతాయి? సరే, ఇనీషియల్గా ఒక కొంచెం తోడు వేస్తావు. కొంచెం తోడు వేసినప్పుడు అందులో ఒక 100 బ్యాక్టీరియా ఉన్నాయి అనుకుందాం. ఆ తోడులో 100 బ్యాక్టీరియా ఉన్నాయి అనుకుందాం. 1 లీటర్ మిల్క్ తోడేశాను. ఈ 1 లీటర్ మిల్క్లో 100 బ్యాక్టీరియా వేస్తే అవి కామ్గా ఉంటాయా? పిల్లలు పుడతాయి. ఓకే, స్టార్టింగ్లో 100 వేసావు. ఒక 2 అవర్స్ తర్వాత నువ్వు ఇట్లా కొంచెం కదిలించడానికి ట్రై చేసావు అనుకో, ఏమవుతుంది? పాలు పల్చగా, పాలుగా ఉన్నాయల్లా కొంచెం థిక్గా కనిపిస్తుంది. థిక్గా అవుతున్నాయి అంటే పెరుగు అయిపోయినట్టు కాదు, పెరుగులో ఉండాల్సిన బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయినట్టు. అదే ఒక 6-7 అవర్స్ తర్వాత చూస్తే అది మొత్తం థిక్గా అయిపోయి, సాలిడ్ అయిపోయి మొత్తం పెరుగులా కన్వర్ట్ అయిపోతుంది. సో 100 బ్యాక్టీరియా స్టార్టింగ్లో ఉంటాయి, అవి 1000 బ్యాక్టీరియా అవుతాయి కొంతసేపటి తర్వాత, ఆ తర్వాత 5000 అవుతాయి, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి 1 lakh వరకు, 1 lakh కూడా అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇవి బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవ్వటం. సో ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి బ్యాక్టీరియా, ఐఎమ్ గివింగ్ యూ ద కర్డ్ is an example for law of natural growth and decay. ఈ రెండు కాన్సెప్ట్స్ దీనికి సంబంధించింది. గ్రోత్, కర్డ్ అనేది గ్రోత్కి సంబంధించింది, క్యాంఫర్ అనేది డికేకి సంబంధించింది. లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. ఓకే, సో ఈ టాపిక్ నీకు అసలు రావు కదా, నీకు ఈ టాపిక్స్ రావు కదా సోను? నాకు వినిపించట్లా, మ్యూట్ చేసుకొని ఉన్నావు. ఓకే సరే, సో నేనేం చేస్తానంటే ఇప్పుడు లా ఆఫ్ కెమికల్ కన్వర్షన్ స్టేట్మెంట్ చెప్తాను. స్టేట్మెంట్ కూడా ఇంపార్టెంటే. లా ఆఫ్ కెమికల్ కన్వర్షన్ ఏంటి అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ amount of substance is directly proportional to the rate of change of amount of substance is directly proportional to amount of substance available at that time. Amount of substance available at that time. At that time t. ఇది మెథడ్. ఓకే, సో ఇక్కడ నేను రెండే వేరియబుల్స్ తీసుకుంటా. ఆ రెండు వేరియబుల్స్ ఏంటి అంటే ఎక్స్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ఓకే. నెక్స్ట్ టీ, టైం. టీ ఈజ్ నథింగ్ బట్ టైం హియర్. టీ ఈజ్ టైం. ఈ రెండు వేరియబుల్సే మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ యూజింగ్ ద స్టేట్మెంట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏంది? ఎక్స్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ dx by dt ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అవైలబుల్ ఎట్ దట్ టైం, అంటే ఎక్స్ అవుతుంది. సో ఈ ప్రపోర్షనాలిటీ తీసేయాలి అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసుకోవాలి. ఓకే, ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఎలా తీసుకుంటాము అంటే ఎలా పడితే అలా తీసుకోకూడదు. నేను మనకి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఎలా తీసుకోవాలి అంటే 2 కేసెస్ ఉంటాయి. ఆ 2 కేసెస్ని ఇక్కడ నేను సపరేట్ చేస్తున్నాను. సో dx by dt ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్గా తీసుకోవాలి. ఈ కేసు వచ్చేసి గ్రోత్కి తీసుకోవాలి. గ్రోత్ అంటే కర్డ్లో బ్యాక్టీరియా అనేది పెరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు ప్లస్ కే తీసుకోవాలి.
ఇది ఒక కేస్. అండ్ అనదర్ కేస్ వచ్చేసి dx by dt is equals to minus kx. మైనస్ కేఎక్స్ అనేది ఎప్పుడు తీసుకోవాలి అంటే డికేకి తీసుకోవాలి. అంటే క్యాంఫర్ ఉంది కదా, క్యాంఫర్లో నీకు కర్పూరం యొక్క వెయిట్ తగ్గుతూ ఉంటుంది కదా, టైం పెరిగే కొలది క్యాంఫర్ యొక్క తగ్గుతూ ఉంటుంది. వాల్యూస్ అనేది తగ్గుతూ ఉన్నప్పుడు మైనస్ కే తీసుకోవాలి, గ్రోత్ అనేది ఉన్నప్పుడు ప్లస్ కే తీసుకోవాలి. ఓకే, ఇక్కడ రెండు ఫార్ములాలు వస్తాయి. ఈ రెండు ఫార్ములాస్లో గ్రోత్ అప్పుడు లెఫ్ట్ సైడ్ ఫార్ములా యూజ్ చేయాలి, డికే అప్పుడు రైట్ సైడ్ ఫార్ములా యూజ్ చేయాలి. అది బాక్స్లో బాక్స్లో పెట్టిన ఫార్ములా ఇంపార్టెంట్. సో హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్లోకి కన్వర్ట్ చేస్తా. డిఎక్స్ బై ఎక్స్ ఈక్వల్స్ టు కే ఇంటూ డిటి. ఈ మెథడ్ ఎలా వస్తుంది ఏంటి అనేది నీకు అవసరం లేదు, బట్ సరే ప్రొసీజర్ కాబట్టి చెప్తున్నా. సో అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. Apply integration on both sides. If I apply integration on both sides, 1 by x into dx, integration of 1 by x into dx equals to k into integration of dt. Okay, then integration of 1 by x into dx is equals to log x is equals to k into t. k into t. సో నేను దీన్ని ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి ప్లస్ సి తీసుకోవాలి, కానీ తీసుకునే ముందు ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తా. లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు వై మీకు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు. అదేంటి అంటే ఇఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు వై, దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ వైగా రాయొచ్చు, ఈ పవర్ వైగా రాయొచ్చు. సో ఇదే పాయింట్ని నేను ఇక్కడ యూజ్ చేసి ఏం చేస్తానంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ కేటీ అని తీసుకుంటా. ఈ పవర్ కేటీగా రాసిన తర్వాత ప్లస్ సి ఆర్బిటరీ కాన్స్టెంట్ తీసుకుంటా. ఇది ఇంపార్టెంట్. సో ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది ఫార్ములా, ఇది ఫార్ములా. సో ఇదే విధంగా నువ్వు రైట్ సైడ్లో చేస్తే, సిమిలర్లీ ఇదే విధంగా చేస్తే నీకు ఇక్కడ వచ్చేసి ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ కేటీ ప్లస్ సి వస్తుంది, ప్లస్ సి అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్, ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి? లెఫ్ట్ సైడ్ ఫార్ములా గ్రోత్ అప్పుడు యూజ్ చేయాలి. గ్రోత్ డికేనా ఎట్లా తెలుస్తుంది నీకు? గ్రోత్ డికేనా ఎట్లా తెలుస్తుంది నీకు? ఎలా తెలుస్తుంది? ఇచ్చిన వాల్యూస్ పెరుగుతూ ఉంటే, ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూస్ పెరుగుతూ ఉంటే గ్రోత్ అవుతుంది, ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూస్ తగ్గుతూ ఉంటే డికే అవుతుంది. అది కూడా ఏంది? టెంపరేచర్ కాకుండా అవ్వాలి, టెంపరేచర్ కాకుండా అవ్వాలి. టెంపరేచర్ తగ్గితే అది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, సో వినిపిస్తుందా సోను? రైట్, అర్థమవుతుందా? సరే, మీ ఇంట్లో కర్పూరంతో చేద్దామా లేకపోతే కర్డ్తో చేద్దామా? ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఏదైనా పర్వాలేదా? రెండు నువ్వు తినవన్నమాట. సరే, ఒక ప్రాబ్లం వచ్చేసి సరే, లేదంటే ఒక పని చేయి, నీ దాంట్లో ఒక ప్రాబ్లం తీసుకో, నీ టెక్స్ట్ బుక్లోనే లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికేలో ఒక ప్రాబ్లం ఉంటాయి చూడు, ఏదన్నా ఒక ప్రాబ్లం తీసుకో. The number capital N. The number capital N of bacteria in a culture grew at a rate proportional to capital N. కల్చర్ గ్రో అంటే పొలంలో పంట పండిస్తూ ఉంటారు కదా, విత్తనాలు నాటారు, విత్తనాలు నాటిన తర్వాత చెట్లు ఎలా పెరుగుతాయి అంటున్నాడంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ క్యాపిటల్ ఎన్ వాల్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ ఎన్ ఇన్ ద కల్చర్ గ్రో అని చెప్తున్నాడు. కంటిన్యూషన్ ఇంకా నెక్స్ట్. The value of capital N was initially 100 and increased at 332 in 1 hour. ఇనీషియల్ గా 100 ఉన్న ఎన్ వాల్యూ. ఓకే, ఇనీషియల్ గా అంటే టైం టీ ఎంత? 0. అది మినిట్సా అవర్సా ఏందనేది తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ 332కి ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. ఎంతసేపట్లో? 1 అవర్లో. ఇక్కడ అవర్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా 0 అవర్స్గా తీసుకో. ఇక్కడ మినిట్స్ ఇచ్చాడు అనుకో, 0 మినిట్స్గా తీసుకో. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు? What was the value of capital N after 1/2 hours? What is the value of N after 1.5 hours?
ఈ 1.5 అవర్ని నేను ఒక ఫ్రాక్షన్గా రాయాలి కాబట్టి ఇట్ ఈస్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి ఏం రాయొచ్చు 3/2 రాయొచ్చా నేను 3/2 ఓకే 1 అవర్కి వచ్చేసి 2/2 ప్లస్ హాఫ్ ఓకే ఇది మన డేటా ఈ టేబుల్ ఎట్లా ఫామ్ చేశాను నేను మనకి ఎట్లయితే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో ఫామ్ చేశానో అదే విధంగా ప్రాబ్లమ్ని చదువుతూ ఇది నేను ఫామ్ చేశాను ఇప్పుడు ఇది గ్రోత్ కింద వస్తుందా డికే కింద వస్తుందా గ్రోత్ ఎందుకు స్టార్టింగ్లో ఎన్ వాల్యూ 100 ఉంది తర్వాత 332 ఉంది తర్వాత ఇంకెంత ఉంటుంది పెరుగుతుంది సో గ్రోత్ అంటే ఏ ఫార్ములా తీసుకోవాలి రెడ్ కలర్ బాక్స్లో పెట్టిన ఫార్ములా తీసుకోవాలి x = e⁻kt + c ఆ ఫార్ములా తీసుకుంటున్నా సో బై యూజింగ్ న్యూటన్స్ లా ఆఫ్ న్యాచురల్ కెమికల్ కన్వర్షన్ అండ్ ఆల్ సో ఈ ఫార్ములా మాత్రం గుర్తుంచుకోవాలి e⁻kt + c ఇది ఈక్వేషన్ 1 అనుకుంటా ఇప్పుడు ఏం చేస్తాను మనకి ఇచ్చిన వాల్యూస్లో స్టార్టింగ్ వాల్యూ తీసుకుంటా స్టార్టింగ్ వాల్యూ ఏంది n = 100 t = 0 అవర్స్ అది తీసుకుంటా గివెన్ n = 100 at t = 0 అవర్స్ సో t వాల్యూని n వాల్యూని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మనం 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే x మనకి మర్చిపోయా ఇక్కడ x ఈజ్ అవర్ n సారీ ఐ ఫర్గాట్ టు టెల్ యూ ఇక్కడ x వచ్చేసి n అనమాట రెడ్ కలర్లో రాస్తున్నా గివెన్ x = n మనం ఏమనుకున్నాము ప్రొసీజర్లో చూడు ఎక్స్ అంటే ఏమని రాసాం అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అని రాసాం కదా ఇక్కడ ఆ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా ఎన్ అని ఇచ్చాడు సో ఓకే సో ఇక్కడ నేను ఎన్ అని రాస్తున్నా అందుకని ఫార్ములా 1ని ఇట్లా రాసేస్తున్నా ఈ ఎక్స్ బదులు ఎన్ రాస్తా ఇది ఒక్కటి గుర్తుంచుకో n = ఒక పని చేస్తా లేదంటే మళ్ళీ రాస్తా ఫార్ములా ఓకే ఫార్ములా ఏమైపోతుంది ఇక్కడ 1 దీన్ని 1గా అనుకోవట్లేదు దట్ ఇంప్లైస్ క్యాపిటల్ N = e⁻kt + c ఇది 1 అనుకుంటా ఇది ఈక్వేషన్ 1 అనుకుంటా ఓకే ఇప్పుడు ఈ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పు సరే n వాల్యూ వచ్చేసి 100 LHS is 100 is equals to e⁻k into t value anta 0 plus c okay that implies 100 into e⁻0 plus c so that implies 100 is equals to 1 plus c so c value ఏమవుతుంది 100 minus 1 99 అని అవుతుంది 99 అవుతుంది e⁻kt కదా ఓకే ఈ 99 ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మనం రీప్లేస్ చేయాలి రీప్లేస్ c వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 రీప్లేస్ c వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేయాలి వాట్ ఇస్ ఈక్వేషన్ 1 n = e⁻kt సో ఈక్వేషన్ 1 ఏమవుతుంది దట్ ఇంప్లైస్ n = e⁻kt ప్లస్ c అంటే 99 ఇది ఈక్వేషన్ 2గా తీసుకుంటున్నాం ఇప్పుడు ఇది మొత్తం మర్చిపో ఈ ఒక్క ఫార్ములాని గుర్తుంచుకో అంటే నువ్వు ప్రాబ్లం చేస్తూ ఉన్నావు ఇంకా సో ఈ ఫార్ములా కావాలి మనకి ఈ ఫార్ములాని తీసుకొని ఇచ్చిన వాల్యూస్ ఎంత ఆఫ్టర్ 1 అవర్ తర్వాత 332 n ఇచ్చాడు ఓకేనా సో గివెన్ ఆల్సో గివెన్ n = 332 at t = 1 అవర్ ఇవన్నీ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది n వాల్యూ ఎంత 332
ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ కే ఇంటూ టీ వాల్యూ ఎంత 1 ప్లస్ 99. ఓకే, ప్లస్ 99 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమొస్తుంది -99. 332 - 99 ఈక్వల్స్ టు ఈ పవర్ కే. దట్ ఇంప్లైస్ 332 - 99 అంటే 233. 233 ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ కే. దీని నుంచి సరే ఈ పవర్ కే ఇట్లానే ఉంచుతాం. ఈ పవర్ కే అన్నా ఉంచవచ్చు, లేదంటే ఇంకొకలాగా రాసుకోవచ్చు. కే ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 233 అని రాసుకోవచ్చు. సరే, రెండు రాస్తున్నాను. మనకి ప్రాబ్లంలో ఏది యూజ్ అవుతుంది అంటే అది రాద్దాం. సరే, ఇప్పుడు ఇంకా ఏం అడిగారు ప్రాబ్లంలో? ఆఫ్టర్ 1.5 hour వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్. ఓకే, నౌ వీ నీడ్ టు ఫైండ్. ఆ స్టెప్ నువ్వు రాసుకో తర్వాత. ఐ మీన్ నీ దగ్గర ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఉంది కాబట్టి ఐడియా వస్తుంది. సరే, ఈ కే వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? నేను తీసుకొచ్చి కే వాల్యూ తీసుకొచ్చి 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సరే, సబ్స్టిట్యూట్ చేయకుండా ఏం చేస్తానో చూద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేయాలి. కే కావాలన్నప్పుడు నేను యూజ్ చేసేస్తాను డైరెక్ట్గా. సో ఆల్స్ గివెన్, ఇంకేమి ఇచ్చారు? గివెన్ n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత క్వశ్చన్ మార్క్ ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 1.5 hour. 1.5 hour ఈజ్ ఈక్వల్స్ టు 3/2 hours. 3/2 hours. సో ఈ వాల్యూస్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎందుకు? మనకి 3 రాలా, 2లోనే సబ్స్టిట్యూట్ చేస్తాం. 2లో n వాల్యూ తెలియదు, కే వాల్యూ తెలుసు, టీ వాల్యూ తెలుసు. కే వాల్యూ ఎంత? ఇదే కదా, లాగ్ ఆఫ్ 233 కదా. సరే చూద్దాం. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. ఏమైనా స్పీడ్ అవుతుందా? నార్మల్గానే అర్థమవుతుందా? నార్మల్ గానే ఉంది. ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే n ఈక్వల్స్ టు ఈ పవర్ కే. కే గానే ఉంచా, తర్వాత రాస్తా. టీ వాల్యూ ఈస్ 3/2 ప్లస్ సి వచ్చేసి 99. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను అంటే, మీకు ఒక ఇంటర్మీడియట్లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో ఫార్ములాస్ ఎలా అంటే ఏ పవర్ m హోల్ పవర్ n క్యాన్ బి రిటన్ యాజ్ ఏ పవర్ mn కదా. ఓకే, ఇక్కడ m ఏంటిది? కే అనుకుంటా. n ఏంటి? 3/2 అనుకుంటా. సో మనము రైట్ సైడ్లో ఉన్నదాన్ని, దట్ ఇంప్లైస్ n ఈక్వల్స్ టు ఈ పవర్ కే హోల్ పవర్ 3/2గా రాయచ్చా లేదా? ప్లస్ 99. ఈ పవర్ కే వాల్యూ ఎంత? 233. ఇది ఈక్వేషన్ 3 అనుకుంటాను. ఓకే, 233 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో బెటర్, ఆల్మోస్ట్ ఎండింగ్లోకి వచ్చాను కాబట్టి కలర్ చేంజ్ చేస్తాను. n ఈజ్ ఈక్వల్స్ టు 233 హోల్ పవర్ 3/2 ప్లస్ 99. సో ఇప్పుడు మరలా క్యాల్కులేటర్ యూజ్ చేసి ఈ వాల్యూ ఎంత వస్తుందో చూడు. క్యాపిటల్ N ఈక్వల్స్ టు ఏం గణేష్ ఏంటి? ఏం చేస్తున్నా? నేనా ఆడుకుంటున్నా. ఐ లాస్ట్ నెట్వర్క్. హలో అన్న, ఆన్సర్ ఎంత రావాలి? నీకెంత వచ్చిందో చెప్పు. ఎంత వచ్చిందో నేను చెబుతా. 55 వచ్చింది అన్న. ఎంత వచ్చింది? 55. ఓన్లీ 55ఆ? 55.33 వచ్చింది. రాంగ్. ఇక్కడ 99 ప్లస్ అని ఉందా? 99 ప్లస్ 99 కంటే ఎక్కువే కదా. మరి 55 ప్లస్ ఎట్లా వస్తుంది? సో 33 హోల్ పవర్ 3/2 అంటే 1.5 అని తీసుకోవచ్చు. ఇంటూ సారీ ప్లస్ కదా, సారీ 1
మిస్టేక్ చేశానా? ఈ పవర్ కేటీ. ఓ సారీ, ఐ మేడ్ ఏ మిస్టేక్. ఇక్కడ మిస్టేక్ చేసింది ఏంటంటే, ఒక్క నిమిషం ఉండమ్మా, నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను ఇక్కడ మిస్టేక్ చేసింది ఏంటంటే, మెథడ్లోనే తప్పు చెప్పాను. ఇక్కడ ఏం చేయాలంటే మెథడ్లో నేను రెడ్ కలర్తో మార్క్ చేస్తున్నా. ఇక్కడే ప్లస్ లాక్ సి తీసుకోవాలి. ఇక్కడే ప్లస్ లాక్ సి తీసుకుంటే ఏమవుతుందంటే, లాక్ సి పక్కకు వస్తే ఇది రాంగ్. ఇక్కడ నేను తీసుకుంటాం, ఇలా తీసుకోకూడదు. ఏమవుతుందంటే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ సి ఈజ్ ఈక్వల్స్ టు కేటీ అవుతుంది. ఓకే, దట్ ఇంప్లైస్ లాగ్ ఆఫ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి కదా, ఎక్స్ బై సి ఈజ్ ఈక్వల్స్ టు కేటీ. సో దీని నుంచి ఎక్స్ బై సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ కేటీ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఈ పవర్ కేటీ. ఇది ఫార్ములా, ఇందాక చెప్పింది కాదు, ఇది ఫార్ములా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఎక్స్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ వచ్చేసి ఫార్ములా అవుతుంది. ఓకేనా, గ్రోత్ వచ్చేసి సి ఇంటూ ఈ పవర్ కేటీ, డికే వచ్చేసి సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. క్లియర్? అర్థమైందా సోను? నాకు పవర్ పోయింది, సో నేను మొబైల్ డేటాతో యూజ్ చేస్తున్నా. సరే, ఇక్కడ కూడా ప్లస్ సి రాయకూడదు, ఇంటూ సి అని పెట్టా. ఆ సి ఇంటూ సి కూడా ఇక్కడ పెట్టేస్తాను. ఇది కూడా రాంగ్. ఓకే, ఎవ్రీథింగ్ రెడ్తోనే చేస్తున్నాను. ఎక్స్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఈ పవర్ కేటీ, ఎన్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఈ పవర్ కేటీ. ఇక్కడ కూడా తప్పు. నేనంతా ఒక పని చేస్తా, నేను కరెక్షన్ చేసి ఇది చేస్తా. లాస్ట్లో ఉన్న ఒక్క వాల్యూ ఇది చేసుకో నువ్వు, సరేనా? లేదు నీకు డేటా ఉంది అంటే ఉండు, లేదంటే యువర్ చాయిస్. సో ఇది ప్లస్ సి కాదు, ఇది కూడా ప్లస్ సి కాదు, ఇది 1 ఇంటూ సి అవుతుంది. సో సి ఈజ్ ఈక్వల్స్ 100 అయితే, ఓకే, ఇంటూ 100 ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ అవుతుంది. సో సరే చూద్దాం, ఉన్నాయన్నీ తుడిపేసి మళ్ళీ ఏం కాదు, ఫాస్ట్గానే చెప్పచ్చు, ప్రాబ్లం కాదు. ఇది కూడా వాల్యూ మారుతుంది, ఎంత వస్తుంది అనేది చూద్దాం. ఓకే, తర్వాత ఇక్కడ కూడా ప్లస్ 99 ఉండదు, 100 వస్తుంది. సరే, ఒక 1 to 2 minutes. సరే, సో ఇప్పుడు నేను రాసేదంతా రెడ్ కలర్తో రాస్తున్నా. ఇక్కడ వచ్చేసి సి ఇంటూ ఈ పవర్ కేటీ, ఎన్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఈ పవర్ కే. టీ వాల్యూ 0 కదా, సో సి వస్తుంది. సో సి వాల్యూ వచ్చేసి 100 అవుతుంది. లెఫ్ట్ సైడ్ 100 ఉందా, 100 ఈక్వల్స్ టు సి ఇంటూ 1 ఇంటూ సి అవుతుంది. సో సి ఈజ్ ఈక్వల్స్ 100 అవుతుంది. ఓకే, 100 అయిన తర్వాత ఎన్ వాల్యూ ఏమవుతుంది? సో సి ఇంటూ ఈ పవర్ కేటీ కదా, రీప్లేస్ చేయాలి మనం. సి వాల్యూని రీప్లేస్ చేస్తున్నాం, రీప్లేస్ చేస్తే 100 ఇంటూ ఈ పవర్ కేటీ అవుతుంది. ఇప్పుడు మనకి 332 1 అవర్ ఇచ్చాడు. 1 అవర్ ఇచ్చారు కాబట్టి ఎన్ ఈక్వల్స్ టు, ఎన్ అంటే 332, 100 ఇంటూ ఈ పవర్ కేటీ, టీ వాల్యూ వచ్చేసి 1. ఓకే, ఈ 100ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? 332/100 అవుతుంది కదా. సో ఇది నేను ఇట్లానే ఉంచుతా, ఇలాగే ఉంచుతా, 332/100గా ఉంచుతాను. సరే, ఇది మనం యూజ్ చేయలేదు కాబట్టి ఇది వదిలేసి. ఓకే, నెక్స్ట్ కిందకి వెళ్తున్నా. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. టీ వాల్యూ ఇచ్చారు 3/2. మన ఫార్ములా ఏంటిది? మన ఫార్ములా వచ్చేసి ఎన్ ఈక్వల్స్ టు సి. సి అంటే ఎంత? 100 ఇంటూ ఈ పవర్ కే. కే వచ్చేసి కే ఉంది, టీ వచ్చేసి 3/2. ఓకే, సో ఎన్ ఈక్వల్స్ టు 100 ఇంటూ
ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎంఎన్ గా రాయొచ్చు. సో ఏ పవర్ కే ఇంటూ 3/2గా ఉంది కాబట్టి ఏ పవర్ కే హోల్ పవర్ 3/2గా రాసా. ఏ పవర్ కే వాల్యూ ఎంత? 332/100. చెక్ హియర్. ఈక్వేషన్ 3. ఈ పవర్ కే ఈక్వల్స్ టు 332/100. అది ఇక్కడ రాస్తున్నా. సో మళ్ళీ రాద్దాం. n ఈక్వల్స్ టు 100 into 332/100 హోల్ పవర్ 3/2. ఇప్పుడు ఇది చెయ్యి, నీకు వాల్యూ వస్తుంది. n ఈక్వల్స్ టు 100 into 332/100 బ్రాకెట్స్ పెట్టి హోల్ పవర్ యూజ్ చేస్తే 3/2 కావాలి బ్రాకెట్లో కూడా. అన్న 182 కాదు 1829 వచ్చిందన్న. కాదు 604 పాయింట్ వస్తుంది. 604.932 వచ్చింది. అంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 605. n ఈక్వల్స్ టు 605. సో ఇది ఎలా అనేది క్వశ్చన్ మార్క్. మళ్ళీ నీకు నువ్వు ఆపరేషన్స్ సరిగ్గా యూజ్ చేయట్లేదు క్యాల్కులేటర్లో. n ఈక్వల్స్ టు 605. నీకు అంతే ఉందా టెక్స్ట్ బుక్లో? 605 ఉందా? సో ఇది ఆన్సర్. ఓకేనా? నేను ఇది రికార్డింగ్ కూడా పెడతాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసి యూట్యూబ్ లింక్ కూడా ఇస్తాను. కావాలంటే మళ్ళీ రివైజ్ చేసుకో, చెక్ చేసుకో. కానీ గ్యారంటీ ఈ 2 మెథడ్స్లో నుంచి ఒక ప్రాబ్లం గ్యారంటీ అట్లాగా తగ్గిపోయింది, నో డౌట్. ఓకే, సో మళ్ళీ ఎప్పుడు తీసుకుంటాను అనేది నేను తర్వాత చెప్తాను. అర్థమైందా? నువ్వు ఈ మెథడ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయి. ఉన్న ప్రాబ్లమ్స్ ఒక్క ప్రాబ్లం కూడా వదలద్దు. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క టైప్లో అడుగుతూ ఉంటాడు. ఏం అడుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, నీకు ఈ థియరీని ప్రాబ్లమ్గా ఎట్లా కన్వర్ట్ చేయాలనేది అర్థం కాల ఇంతవరకు. ఐ మీన్ క్లాస్ ముందు వరకు. ఇప్పుడు అర్థమైంది కదా ఎట్లా కన్వర్ట్ చేయాలో. ఈ విధంగా కన్వర్ట్ చేయి. ఈ డికేలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నీకు కొన్ని అర్థం కావు. సరే, నువ్వు ట్రై చేయి, డౌట్ ఉన్నప్పుడు చూద్దాం. ఓకే ఓకే రైట్. మరి నీ దగ్గర ఆల్రెడీ టెక్స్ట్ బుక్ కూడా ఉంది. ఇది నేను నీకు పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి పంపిస్తా ఇప్పుడే. కావాలంటే చెక్ చేసుకో. వీడియో కూడా పంపిస్తాను, లింక్ చెక్ చేసుకో. రైట్, మరి బాయ్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇది ముందల టాపికే కదన్నా? ఏంటిదమ్మా? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దీని ముందు టాపిక్. అంటే అడిగే క్వశ్చన్స్ ఎలా ఇస్తాడన్నా? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లోనా? అంటే అక్కడ పోతుంది. అది ఒక్క ప్రాబ్లము చెప్తే కాదు, చాలా ప్రాబ్లమ్స్ చెక్ చేసుకోవాలి. నేను దానికి ఒక టెక్నిక్ చెప్తా. నీకు ఫ్రీ అనే అంటే చెప్పమంటే చెప్తా ఇప్పుడు. చెప్పండి, ఒక్క ప్రాబ్లం చెప్పాలి. సరే, నువ్వు ఒక పిక్ తీసుకో, లేకపోతే నా దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైనా ఉంటుంది, నేను చూస్తాను. ఒక్క నిమిషం. లెక్చర్స్ డౌన్లోడ్స్ నా దగ్గర లేనట్టుంది మెటీరియల్. నీ దగ్గరే చూడు. ఒక పని చేయి, టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక ప్రాబ్లము పిక్ పెట్టు. సరే, ఒక్క నిమిషం ఉండు, నేను లైట్ వేసుకుంటా, చీకటి అయిపోయింది. చెప్పనన్నా, ఒక్క నిమిషం.
the general form of linear differential equation is let dy by dx plus p of x into y equals to q of x. P of x into y equals to q of x is a linear DE, a linear differential equation in y. in y. y అంటే ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి dy by dx. ఈ dy by dx లో x వచ్చేసి ఇండిపెండెంట్ వేరియబుల్, ఓకే, y వచ్చేసి డిపెండెంట్ వేరియబుల్. సారీ, డిపెండెంట్ వేరియబుల్. సో డిపెండెంట్ వేరియబుల్ ఏముంది? y ఉంది. y ఉంది కాబట్టి ఈజ్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y అనేది చెప్తాం. ఇది ఒక్కటే గుర్తుంచుకోవాలి. ఓకే, సో దీనికి సొల్యూషన్ ఏమవుతుంది అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ అని చెప్తాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా. ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత జనరల్ సొల్యూషన్ కావాలి. జనరల్ సొల్యూషన్ ఈస్, జనరల్ సొల్యూషన్ వచ్చేసి ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y అన్నాం కదా. లీనియర్ డిఫరెన్షియల్ కాబట్టి యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ y ఓన్లీ. ఈ y నే నువ్వు గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ y అన్నాం కదా, ఈ y ని నువ్వు గుర్తుంచుకోవాలి. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే ఇక్కడ y ఉంది అంటే y ఇంటూ ఐఎఫ్, ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఐఎఫ్ అంటే మనకి ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ బ్లూ కలర్లో బాక్స్లో పెట్టా కదా, ఆ వాల్యూ ఏదైతే వచ్చిందో ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్. వాట్ ఈస్ క్యూ ఆఫ్ ఎక్స్? మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఉందా, ఈ ఈక్వేషన్లో రైట్ సైడ్లో వచ్చిన క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్. ఇది మొత్తం ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్లస్ సి వస్తుంది. దిస్ ఈజ్ జనరల్ సొల్యూషన్. ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్పు. ప్రాబ్లంని బేస్ చేసుకొని నేను నీకు ఎలాగ చేయాలి అనేది చెప్తా. ఓకే చెప్పమ్మా. సోను, సోను అన్నా చెప్పు, ప్రాబ్లం చెప్పు ఇప్పుడు. x into dy by dx. Solve x into dy by dx Yes. Plus y. plus y Y equals to equal to log x. ఎంత? Log x. log x. ఓకే సరే. ఇప్పుడు సరే, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఏంటిది? dy by dx plus p of x into y equals q of x. ఇక్కడ పైన y ఉంటే ఇక్కడ మనకి y ఉందా x ఉందా? న్యూమరేటర్లో dy by dxలో dy by dx yనే ఉంది అంటే మన ఫామ్లోనే ఉంది. dy by dx కోఫిషియంట్ ఏముంది? మనకి ఇచ్చిన ప్రొసీజర్లో 1 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? x ఉంది. x అనేది ఉండకూడదు. ఉండకూడదు అంటే ఏం చేయాలి? డివైడ్ చేయొచ్చా నేను? సో డివైడ్ విత్ x. డివైడ్ విత్ x on both sides. On both sides. సో దీంతో డివైడ్ చేస్తే ఏమొస్తుంది అంటే మనకి ఇలా వస్తుంది. దెన్ we will get dy by dx plus 1 by x into y is equals to log of x whole by x. What is the general form of linear differential equation? dy by dx plus p of x into y equals to q of x. ఇదే కదా నేను చెప్పింది. దీంతో కంపేర్ చేయి. కంపేర్ విత్ దీంతో కంపేర్ చేస్తే వాట్ ఈస్ p of x? p of x ఏమవుతుంది? 1 by x. 1 by x. q of x ఏమవుతుంది? Log x by x. log x whole by x. ఓకే, ఇవి గుర్తుంచుకో. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పా. వాట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్? IF ఈక్వల్స్ టు
ఫార్ములా ఏంటిది? ఈ పవర్ ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. పి ఆఫ్ ఎక్స్ ఏంటిది ఇక్కడ? 1/x. ఈ పవర్ ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ డిఎక్స్. ఐడియా ఉందా ఫార్ములా? E power x. Integral 1/x dx. Integral 1/x in dx is log x. ఎక్స్పోనెన్షియల్ లాగ్ రెండు ఇన్వర్స్ ఫంక్షన్స్ కాబట్టి ఫైనల్ వాల్యూ ఎక్స్ అవుతుంది. ఇది ఐఎఫ్. అర్థమైంది ఎలా వచ్చిందో? దిస్ ఈజ్ ఐఎఫ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ డిఎక్స్ వాల్యూ ఇస్ లాగ్ ఎక్స్. ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో మనకి జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏమని చెప్పాను? జనరల్ సొల్యూషన్ ఈస్ y ఇంటూ ఐఎఫ్, ఇదే కదా చెప్పింది, ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్. ఇంటూ డిఎక్స్ మొత్తం ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత ప్లస్ సి పెడతాం. y ఇంటూ వాట్ ఈజ్ ఐఎఫ్ ఈజ్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ వాట్ ఈజ్ క్యూ ఆఫ్ ఎక్స్? లాగ్ ఎక్స్ హోల్ బై ఎక్స్. ఇక్కడ ఉంది క్యూ ఆఫ్ ఎక్స్, log of x by x. IF ఏంటిది? x ఇంటూ dx. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ చేయొచ్చు కదా నేను. డినామినేటర్లో ఉన్న ఎక్స్ని ఈ ఎక్స్తో క్యాన్సిల్ చేసా. ఏమవుతుంది? దట్ ఎంప్లాయిస్ xy ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ తీసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ వచ్చేసి నీకు డైరెక్ట్ ఫార్ములా లేదు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ని యూజ్ చేసి చేయాలి. ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్, ఇది ఫార్ములా. లేదు అంటే ఫార్ములా గుర్తుంచుకో, ఇక్కడ ఫార్ములా రాస్తున్నా. సిన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని నీకు ఇది వస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత? XY. ఓకే, సో ఇవి మొత్తం చేస్తే మొత్తం ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి ప్లస్ సి వస్తుంది. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఇంతేనా ఉంది సొల్యూషన్ అక్కడ? x into log x minus 1 into plus c అన్న. అవును, ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది ఇందులో నుంచి? లాగ్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది కదా. ఎక్స్ ఇంటూ log x మైనస్ 1, ఇంతే ఉందా? నేను ఇట్లా రాశా, ఇది ఫార్ములాకి చెప్తున్నా. అదైనా ఇదైనా రెండు ఒకటే. ఓకే, సో ఇప్పుడు ఇంకొక 1-2 ప్రాబ్లమ్స్ చెప్పు. కన్వర్ట్ చేయటం మాత్రం చెప్తా ఎట్లా చేయాలో. కన్వర్ట్ చేయటం మాత్రమే చెప్తా, తతిమది నువ్వు చేసుకో. ప్రాబ్లం చెప్పు, ఇంకో ప్రాబ్లం చెప్పు. 1 minus x square into dy by dx plus xy equal to ax. 1 minus x square into dy by dx plus xy equal to ax. ax సరే. ఇప్పుడు ఇక్కడ dy by dx డిపెండెంట్ వేరియబుల్ ఏది? డిపెండెంట్ వేరియబుల్. డిపెండెంట్ అనేది పైన ఉంటుంది, పైన ఉన్నది కింద దాని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా. సో y అనమాట. ఓకే, ఇక్కడ dy by dx కోఎఫిషియంట్ 1 ఉండాలి మన ప్రొసీజర్ ప్రకారం. సో ఏం చేయాలి? డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? dy by dx ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు ax బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకో. dy by dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు q ఆఫ్ x. ఫార్ములాకి వచ్చేసిందా? ఇంకా తతిమది నువ్వు చేసుకోవడమే. కాకపోతే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు p ఆఫ్ x ఇస్ x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. దానికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయడం తెలియాలి. ఇంటిగ్రేషన్స్ ఫార్ములాస్ రావాలి. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ తెలిస్తేనే నువ్వు చేయగలుగుతావు. ఓకే, ఇంకొక ప్రాబ్లం చెప్పేదనా? ఇంకా కొంచెం ఒక 2-3 ప్రాబ్లమ్స్ తర్వాత చెప్పు.
కాస్ మీద చెప్పమంటావు అన్నా. చెప్పు, ఏదైనా చెప్పు. ఎక్స్ కాస్ ఎక్స్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ప్లస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ వై. దీని మొత్తానికి వై కదా, అంతేనా? ఈక్వల్ టు 1. అంతేనా? నేను అడిగింది కరెక్టేనా? ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ వై. వై అనేది రెండింటి కామన్ ఉందా? రైట్. ఇప్పుడు ఇక్కడ డివై బై డిఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? ఎక్స్ కాస్ ఎక్స్. కానీ ఎక్స్ కాస్ ఎక్స్ ఉండకూడదు. ఏం చేయాలి మనం? డివైడ్ విత్ ఎక్స్ కాస్ ఎక్స్. దీన్ని అండర్లైన్ చేస్తున్నా, దీన్ని మార్క్ చేస్తున్నా రెడ్డింగ్తో. ఓకే, దీన్ని రెడ్డింగ్తో మార్క్ చేసి ఇట్లా మార్క్ చేస్తా, రౌండప్ చేస్తా. ఇది ఎక్సెస్ ఉంది కాబట్టి దీంతో డివైడ్ చేస్తా. దీంతో డివైడ్ చేస్తే మనకేమొస్తుంది? డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ బై ఎక్స్ కాస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కాస్ ఎక్స్. సో ఇప్పుడు దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే డివై బై డిఎక్స్ ప్లస్ ఇక్కడ ఏ ప్లస్ బి బై సి ఫామ్లో ఉందా లేదా? ఏ ప్లస్ బి బై సిగా ఉంది. దీన్ని ఏం రాయొచ్చు? ఏ బై సి ప్లస్ బి బై సిగా రాయొచ్చు. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఏ బై సి రాస్తే ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, సైన్ బై కాస్ అంటే ట్యాన్ రాయొచ్చు కదా నేను. ట్యాన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 1 బై ఎక్స్ మిగులుతుంది. ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ న్యూమరేటర్కి తీసుకెళ్తే సీకెంట్ ఎక్స్ అవుతుంది. కాస్ ఎక్స్ న్యూమరేటర్ 1 బై కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ ఎక్స్, అంతే కదా? సీకెంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 బై కాస్ ఎక్స్. సో ఇప్పుడు నువ్వు దీన్ని చూడు, హౌ ఇట్ లుక్స్ లైక్స్. డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్, ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోనే ఉంది, వై లేదు. దిస్ ఈజ్ డివై బై డిఎక్స్, దిస్ ఈజ్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు, ఇది మొత్తం ఎక్స్లోనే ఉంది, సో దిస్ ఈజ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఫామ్. సో డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది. సో మరలా మనకి మన ప్రొసీజర్లోకి వచ్చేసింది, సొల్యూషన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తా. ఇంకొక ప్రాబ్లం వద్దు, ఇంకొక ప్రాబ్లం ఎలాగా అంటే సరే నా మెథడ్ 2 అని చెప్తా. వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్. దాన్నే ఇంకొక విధంగా కూడా రాయొచ్చు, ఎనదర్ మెథడ్. దాన్నే ఇంకో విధంగా కాదు, ఇంకొక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లెట్ ఎనదర్ మెథడ్ కాదు, ఎనదర్ వే ఆఫ్ లీనియర్ డి. సో డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ వై ఈస్ ఏ లీనియర్ డి ఇన్ టర్మ్స్ ఆఫ్ విచ్ వేరియబుల్? ఏమవుతుంది? డి ఇన్, ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ ఏంది, ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంది? ఇండిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి వై, ఎక్స్ వచ్చేసి డిపెండెంట్. పైన ఏ వేరియబుల్ ఉందో అది డిపెండెంట్ ఆన్ కింద వేరియబుల్. పైన ఉన్న వేరియబుల్ కింద వేరియబుల్ మీద డిపెండ్ అవుతుంది. పైన ఉన్న వేరియబుల్ అంటే మీరు ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు? మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవుతున్నారు. మీ పేరెంట్స్ వచ్చేసి ఇండిపెండెంట్, మీరు వచ్చేసి డిపెండెంట్. మీరు పైన ఉంటారు అంటే నెక్స్ట్ జనరేషన్స్. ఓకే, సో ఎక్స్లలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో నౌ వాట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫార్ములా ఐఎఫ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం ఇందాక, ఇప్పుడు ఏం తీసుకోవాలి? పి ఆఫ్ వై ఇంటూ డివై తీసుకోవాలి. అది డిఫరెన్స్, అంతే. అర్థమవుతుందా డిఫరెన్స్? జనరల్ సొల్యూషన్ వచ్చేసి, సో ఇట్ ఈస్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కదా.
సో ఎక్స్తో స్టార్ట్ అయింది ఫార్ములా ఎక్స్ ఇంటూ ఐఎఫ్. మనకి ఇందాక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై కాబట్టి వైతో స్టార్ట్ అయింది. ఇక్కడ ఎక్స్ కాబట్టి ఎక్స్తో స్టార్ట్ అయింది. ఐఎఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూ ఆఫ్ వై ఎక్స్ ఇందాక, ఇప్పుడు ఇక్కడ క్యూ ఆఫ్ వై, క్యూ ఆఫ్ వై ఇంటూ ఐఎఫ్. ఐఎఫ్ వచ్చేసి వైలలో ఉంటుంది కాబట్టి డివై. ఇంటిగ్రేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ప్లస్ సి వస్తుంది. ఇది సొల్యూషన్, ఇది ఫార్ములా. ఇది ఇంకొక మెథడ్. ఓకేనా? దిస్ ఈజ్ అనదర్ మెథడ్. ఈ మెథడ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అంటే ఎట్లాగా, డిఎక్స్ బై డివై ఉందా, డిఎక్స్ బై డివై ఉన్న ప్రాబ్లమ్స్ దీంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఓకేనా? ఈ ప్రాక్టీస్ చేసుకో. ఓకేనా? సరే మరి.